వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులతో అచ్చెన్నాయుడు చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రీతిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు వచ్చాయి. నూతన గృహాల మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయి. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కింజరాపు హరివర ప్రసాద్, ఎల్ఎల్ నాయుడు, బగాది శేషు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఉపాధి కల్పించాలి అంటూ ఏఐవైఎఫ్ నాయకులు కోరారు. శనివారం అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను నరసనపేట పద్మావతి జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఆయిల్ గ్యాస్ కంపెనీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమైన నేపథ్యంలో ప్రైవేట్ రంగ సంస్థలు పెరుగుతున్నాయని, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వెనుకబడిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు శ్రీకాకుళంలో నిర్వహిస్తా ఉన్నాం. ఫిబ్రవరి 6వ తేదీన వేలాది మంది యువజన ప్రదర్శన బహిరంగ సభ, అదేవిధంగా 7, 8, 9 తేదీల్లో 26 జిల్లాల నుంచి ప్రతినిధులతో 1000 మంది ప్రతినిధులతో ఈ మహాసభలు 4 రోజులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ మహాసభల్లో సమగ్ర యువజన విధానాన్ని అమలు చేయడం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసము మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం, ప్రభుత్వ రంగ సమస్యలన్నీ పరిరక్షించాలి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ అంశాలు ప్రధానంగా అజెండా తీసుకుని ఉద్యమ రూపకల్పన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము ఈ సందర్భంగా ఈ మహాసభల సందర్భంగా డిమాండ్ చేసేది ఏమంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ప్రభుత్వ రంగ సమస్యలన్నీ మూసివేస్తా ఉన్నారు. ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి గ్యాస్ కంపెనీలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ రంగం అనేది రోజు రోజు తగ్గిపోతుంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించి బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేది ప్రధాన అజెండాగా తీసుకుని చర్చించి దేశవ్యాప్తంగా ఈ ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉద్యమం ప్రారంభిస్తామని తెలియజేస్తాను. దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అమలు చేసి ఉంటే ఇప్పటికే 22 కోట్ల ఉద్యోగాలు భర్తీ కావాలని, లక్షల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగం పెంచడంలో మోడీ ప్రభుత్వం రికార్డు సాధిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన పిదప ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. మెగా డిఎస్సి కేవలం సంతకాలకే పరిమితమైందని, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, 2 యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు, డిగ్రీ జూనియర్ కాలేజీలో లెక్చరర్స్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాలు భర్తీ చేయకుంటే నిరుద్యోగ భృతి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఖాళీగా ఉన్న విద్యారంగ సంస్థలు, ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్, నాగభూషణ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పొన్నా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శనివారం పోలాకి మండలంలో బీటీ రోడ్డును ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రారంభించారు. శనివారం పోలాకి మండలం కేసీ రోడ్డు తోటాడ నుండి డిపిఎన్ రోడ్డు వరకు, సంతలక్ష్మీపురం మరియు గొల్లల వలస వరకు 1,20,00,000 రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును భగ్గు రమణమూర్తి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ అధికారులు తదితరులు
శుక్రవారం రేగిడి మండలం అంబాడ గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామూహిక వ్రతాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం అంబాడ గ్రామంలో గల శ్రీ శివసాయి మందిరంలో వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా శుక్రవారం ఆలయ అర్చకులు మురపాక నరసింహమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త గుగ్గిలాపు వీరాచారి అనురాధ దంపతుల పర్యవేక్షణలో సామూహిక శ్రీ రమా సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరసింహమూర్తి, ఆలయ ధర్మకర్త వీరాచారి అనురాధ దంపతులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మహాపర్వదినమైన శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రారంభంలో శివసాయి ఆలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేసి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టి ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, మండపారాధనలు, కలశ స్థాపన, పలు రకాల పూజా ఘట్టాలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు సామూహికంగా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, చుట్టుపక్కల గ్రామ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏనుగుల దాడిలో గాయపడిన వ్యక్తికి అటవీ శాఖ ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కడుము గ్రామంలో 2023 మే 8వ తారీఖున జరిగిన ఏనుగుల దాడిలో గాయపడిన కిల్లారి రావులకు అటవీ శాఖ ద్వారా మంజూరైన 75,000 రూపాయల నష్టపరిహారాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు బాధితుడికి అందించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ పట్టమ్మన్నాయుడు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. సామాన్యుల హక్కుల కోసం పోరాడిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన కావించి కలెక్టర్ నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతి ప్రభుత్వం కార్యక్రమంగా గుర్తించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. వడ్డే ఓబన్న జనవరి 11, 1807న నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నొస్సాం గ్రామంలో జన్మించారు. వడ్డే ఓబన్న గ్రామ రక్షకునిగా పనిచేశారు. అయితే బ్రిటిష్ పాలనతో గ్రామ రక్షకుల జీతాలు రద్దు చేయబడిన పిదప రైతులపై అధిక పన్నులు విధించడం ప్రారంభం కావడంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి ఈరోజు మనం స్టేట్ ఫెస్టివల్గా మనం ఇక్కడ చేస్తున్నాం. శ్రీ వడ్డే ఓబన్న నంద్యాల జిల్లా మండలం సంజామ మండల్, ఇప్పుడు కూడా అక్కడ తహసీల్ ఆఫీస్ ఉంది. సో అప్పుడు 80s అంటే 1800s అప్పుడు బ్రిటిష్ అగెన్స్ట్ అప్పుడు చాలా బాగా అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేయడం, అలాగే పబ్లిక్ని దగ్గర తీసుకురావడం, మళ్ళీ మనకి ఒక ఆల్ టుగెదర్ న్యూ ఇండియా ఇవ్వడం చాలా చాలా మనకి ఒక కొత్తదనం. ఇన్ఫ్యాక్ట్ మన ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం చాలా మంచిది. ఎందుకనే ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళు చేసిన కష్టాలకి మనం అందరూ కృతజ్ఞత చెప్తూ అందరికీ నమస్కారం. వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన సంక్షేమ తరగతుల అధికారిని అనురాధ, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.